అమెరికా ఇరాన్ మధ్య శాంతి ప్రయత్నాలకు ఆదిలోనే అడ్డంకి ఎదురైంది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో జరగాల్సిన రెండో విడత చర్చల్లో పాల్గొనే ప్రసక్తే లేదని ఇరాన్ క్లారిటీ ఇచ్చింది. వాషింగ్టన్ తీరు అతిగా ఉందని, నిరంతరం మాట మారుస్తూ ఉద్రిక్తతలను పెంచుతోందని ఇరాన్ విదేశాంగ శాఖ మండిపడింది. ఓవైపు శాంతి చర్చలకు ఆహ్వానిస్తూనే మరోవైపు గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో ఇరాన్ నౌకలను అమెరికా బలవంతంగా స్వాధీనం చేసుకోవడంపై టెహ్రాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అసలు ఇస్లామాబాద్ చర్చలు ఎందుకు ఆగిపోయాయి? ఇరాన్ అభ్యంతరాలు ఏంటి? సాక్షి అందిస్తున్న లేటెస్ట్ అప్డేట్స్. ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సిన చారిత్రాత్మక శాంతి చర్చలకు ఇరాన్ బ్రేక్ వేసింది. ఈ చర్చల్లో పాల్గొనబోమని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఇర్నా ప్రకటించింది. అమెరికా వైఖరిలో స్పష్టత లేదని, ప్రతిపాదించిన షరతులు ఏకపక్షంగా ఉన్నాయని టెహ్రాన్ ఆరోపించింది. ముఖ్యంగా కాల్పుల విరమణ అమలులో ఉన్నప్పటికీ అమెరికా నౌకాదళం తమ రేవులను ముట్టడించడంపై ఇరాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. వాస్తవానికి వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ నేతృత్వంలో స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్లతో కూడిన ఉన్నత స్థాయి బృందం చర్చల కోసం పాకిస్తాన్ వెళుతుందని వైట్ హౌస్ ప్రకటించింది. కానీ అమెరికా తన నౌకాదళ దిగ్బంధాన్ని ఎత్తివేసే వరకు చర్చలకు కూర్చునే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. అమెరికా తీరును బెదిరింపు ధోరణిగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అభివర్ణించారు. తాజాగా టూస్కా అనే ఇరాన్ కార్గో నౌకను అమెరికా నేవీ స్వాధీనం చేసుకోవడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికానే ఉల్లంఘిస్తోందని ఇరాన్ వాదిస్తోంది. మరోవైపు ఏప్రిల్ 22వ తేదీతో ప్రస్తుత సీజ్ ఫైర్ గడువు ముగుస్తోంది. ఈలోగా ఒక అవగాహనకు రాకపోతే ఇరాన్లోని మౌలిక సదుపాయాలపై మెరుపు దాడులు చేస్తామని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. శాంతి చర్చలకు ఇరాన్ మొండిచేయి చూపడంతో ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఆందోళన మొదలైంది. చర్చలు విఫలమైతే చమురు ధరలు మరింత పెరగడమే కాకుండా పశ్చిమాసియాలో పూర్తిస్థాయి యుద్ధం మొదలయ్యే ప్రమాదం ఉంది.